నమస్కారం. అమరావతి రాజధానిగా నిర్ణయిస్తూ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం బిల్లు పాస్ చేస్తూ అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం మండల పార్టీ ఆఫీసుల్లో కూడా కొవ్వొత్తులతోటి సంఘీభావం తెలిపి ఆనందం వ్యక్తం చేసి ఏదైతే ఈ బిల్లు పాస్ కావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, గురిజాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రమతినేని శ్రీనివాసరావు గారికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఆనాడు 2014-19 మధ్య కాలంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆనాడు దాదాపు 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఈ అమరావతికి ఇచ్చిన సందర్భంలో మనందరి కోసం, అది అమరావతి అనేది కేవలం ఏ వ్యక్తులకో లేదా ఏ కులానికో ఏ మతానికో ఏ పార్టీకి సంబంధించింది కాదు. రాష్ట్రానికి రాజధాని అనేది ఒక దిక్చూచి. అటువంటి రాజధానిని ప్రకటిస్తే దాదాపు 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇస్తే ఆనాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నేను సానుకూలం అని చెప్పేసి మొదటగా స్పందించి ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పేసి నమ్మబలికి, తర్వాత ఆయన అధికారంలోకి రాగానే 3 ముక్కలాట చేస్తా అని చెప్పేసి 3 ముక్కలు చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు, 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు మనందరం కూడా చూసాం. ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రాజధాని రైతులు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని దుర్భషలాడుతూ, వారిని కొడుతూ, వారి ఇళ్ల మీద దాడులు చేస్తూ, కులాలను దూషిస్తూ, మతాలను దూషిస్తూ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను దూషిస్తూ వేశ్యల రాజధాని అని పలికినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఫలితంగా ఈనాడు అనుభవించి 11 సీట్లకు పరిమితమైన పరిస్థితి మనందరం కూడా చూసాం. ఏదైతే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో లేనప్పటికి కూడా ఒకటే తెలియజేశారు, ఈనాడు రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది, దానికి నా హామీ అని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్ర ప్రజలకు రైతులకు ఏదైతే ధైర్యం ఇచ్చాడో, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చట్టసభలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఈరోజు బిల్లు పాస్ చేస్తూ చట్టబద్ధత తీసుకొచ్చిన దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. ఈరోజు కేవలం ఏదో ఒక పార్టీకో ఒక వ్యక్తికో కులానికో సంబంధం కాకుండా మన కోసం, మన పిల్లల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఏర్పాటయ్యేటువంటి ఈ యొక్క రాజధానిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా గురిజాల నియోజకవర్గ పిడుగురాల మండలంలో కూడా జనసేన పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు రాజధాని చట్టబద్ధత తీసుకొచ్చిన సందర్భంగా మేము అందరం కూడా ఆనందపడుతూ ఈరోజు కొవ్వొత్తుల క్యాండిల్ ర్యాలీ చేయడం కానీ, ఈరోజు ర్యాలీలు చేయడం కానీ, ఈ కార్యక్రమాలు జనసేన పార్టీ శ్రేణులు అందరం కూడా చేసుకోవడం నిజంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ, మరొక విషయం, ఈరోజు చట్టబద్ధత తీసుకొస్తూ అసెంబ్లీలో తీర్మానం పెడితే వైసీపీ వాళ్ళు కనీసం అసెంబ్లీకి రాకుండా బాయ్కాట్ చేసి వాళ్ళ నిర్ణయాన్ని కూడా ప్రజలకు తెలియజేయకుండా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ పేరులో విజయవాడలో 2 పేర్లు తీసుకుందాం, గుంటూరులో 2 పేర్లు తీసుకుందాం, మరి ఆ దాంట్లో ఒక పేరు తీసుకుందాం అని మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు, హేయమైన చర్యగా మేమందరం ప్రజలందరూ భావిస్తూ, వైసీపీ పార్టీకి రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవు, మీరు ఏదైతే ఈనాడు చేసినటువంటి ఈ దుర్మార్గ పనులన్నీ కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా యొక్క గురిజాల శాసనసభ్యులు ఎర్రమతినేని శ్రీనివాసరావు గారికి, మా అందరి తరఫున, రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై అమరావతి.